ఛాతీని తెరిచి గుండెకు సర్జరీ చేయాలంటే పేషెంట్ శారీరక స్థితి కూడా సహకరించాలి. రోగి ఫిట్గా ఉండడంతో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరు కూడా మెరుగ్గా ఉండాలి. హై బీపీ, షుగర్ వంటివి చక్కగా అదుపులో ఉండాలి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇంపెల్లా వంటి ప్రత్యేక పరికరం సాయంతో గుండెకు సర్జరీ చేయడం సాధ్యమే అంటున్నారు డాక్టర్లు. గుండె పంపింగ్ కెపాసిటీ బాగా తక్కువగా ఉన్నప్పుడు, ఇతరత్ర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు ఛాతీని తెరవకుండానే ఇంపెల్లా పద్ధతిలో చక్కగా చికిత్స చేయొచ్చు. బలహీనమైన గుండెకు కొత్త సత్తువనిచ్చే ఇంపెల్లా పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మన అవగాహన లేమి వల్లో, మన అశ్రద్ధ వల్లో చాలాసార్లు చేయి దాటిపోతుంటాయి. ఉదాహరణకు కొన్ని క్యాన్సర్లు మనకు తెలిసేలోపే మొత్తం శరీరమంతా వ్యాపించిపోయి ఉంటాయి. ఇలాంటప్పుడు చికిత్స చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సరిగ్గా ఇలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా చాలాసార్లు చేయి దాటిపోతుంటాయి. ఎలాగంటే గుండె పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయి ఉంటుంది. అలాగే గుండె రక్తనాళాల్లో చాలా వరకు బ్లాకులు వచ్చి ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఎనస్థీషియా ఇవ్వలేం, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయలేం. ఏది చేద్దామన్నా రిస్క్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మత్తు ఇవ్వాల్సిన పని లేకుండా, కోతలతో సర్జరీ చేయాల్సిన పని లేకుండా కొత్త పద్ధతిలో చేయడం నిజంగా పేషెంట్లకు వరమే కదా. ఈ పద్ధతినే ఇంపెల్లా పద్ధతి అంటారని డాక్టర్ చెబుతున్నారు. హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో సమస్యలు తలెత్తినప్పుడు వాటికి మనకి చికిత్సా విధానాలు ఉన్నాయి. ఒకటి స్టంటింగ్ ద్వారా క్లియర్ చేయడము, లేదా రెండోది బైపాస్ సర్జరీ ద్వారా చేయడము అనేది. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ అనేది మనకి నార్మల్గా ఉండడము లేదా కొద్దిగా తగ్గి ఉండడము అలా ఉన్నప్పుడు ఈ సర్జరీస్ చేయడంలో మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఒక 10-20% ఆఫ్ పేషెంట్స్లో అంటే వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ పంపింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ హార్ట్ రిజర్వ్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా పంపింగ్ చాలా తక్కువగా ఉన్న పేషెంట్స్కి మనము ఈ స్టంటింగ్ పద్ధతి కానీ బైపాస్ సర్జరీ కానీ చేసే క్రమంలో మనం ఇంటర్మిటెంట్గా వాళ్ళకి ఆ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతూ ఉంటుంది. ఇలా ఆపినప్పుడు ఆ హార్ట్ పంపింగ్ అనేది వాళ్ళకి ఫర్దర్గా తగ్గిపోయి, సో ఆపరేషన్ టైంలో మనకి చాలా ఇబ్బందులు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు ఆపరేషన్ తర్వాత మనకి సర్జరీలోంచి బయటికి రాకపోయే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి. సో వీటినే మనం సిక్ హార్ట్ సర్జరీస్ అని అంటాం. వీటినే మనం చిప్ సర్జరీస్ అని అంటాం. సో ఈ సిక్ హార్ట్ సర్జరీస్ లేదా చిప్ సర్జరీస్ అనేది సో చాలా క్లిష్టతరమైన సర్జరీస్. ఈ సిక్ హార్ట్ సర్జరీస్లో మెయిన్గా మనం ఆ పేషెంట్స్ని స్టడీ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళకున్న ప్రాబ్లము ప్లస్ వాళ్ళకున్న పంపింగ్ ఎంత బ్యాడ్ ఉంది అనేది, ప్లస్ ఆ బ్లడ్ వెజల్స్ ఆ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. మెయిన్గా మనం లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ అని అంటాము. ఒకవేళ లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీలో ఏదైనా బ్లాక్ ఉన్నా, లేదా బ్లడ్ వెజల్ బ్లాక్స్ మనకి డిఫ్యూజ్గా ఉన్న పైనుంచి కింది దాకా బ్లాక్స్ ఉండడం అలా జరిగిన, వాళ్ళకి పంపింగ్ వీక్నెస్ ఉండి, కొన్నిసార్లు కోమార్బిడ్ కండిషన్స్ అంటే పేషెంట్కి ఆల్రెడీ కిడ్నీ డిస్ఫంక్షన్ ఏదైనా ఉండడము, లేదా లంగ్కి సంబంధించిన ప్రాబ్లం ఉండడము, అంటే అదర్ ఆర్గాన్స్ రిజర్వ్స్ కూడా తక్కువగా ఉండడము. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సో ఈ పేషెంట్స్ని మనం సిక్ హార్ట్ సర్జరీస్ కింద పెడతాం, అంటే వీళ్ళనే చిప్ సర్జరీస్ కింద పెడతాం. సో ఈ పేషెంట్స్ అందరినీ మనం ముందే ఒక హార్ట్ టీంలో డిస్కస్ చేసి వాళ్ళకి ఒక ప్లాన్ వేసుకొని నెక్స్ట్ సర్జరీకి వెళ్తాం. ఏ చిన్న సర్జరీ చేయాలన్నా సదరు వ్యక్తి దానికి ఫిట్గా ఉన్నారా లేరా అనేది చూడడం వైద్య చికిత్సలో సహజమే. షుగర్, బీపీలు ఉన్నాయా, ఆస్తమా లాంటివి ఏమైనా ఉన్నాయా లాంటి వివరాల్ని డాక్టర్లు అడుగుతారు. అలాంటి ప్రాణప్రదమైన అవయవాలుగా చెప్పుకునే గుండె లాంటి వాటికి సర్జరీ చేసేటప్పుడు ఖచ్చితంగా పేషెంట్ ఫిట్గా ఉన్నారా లేదా అనే విషయాన్ని చాలా ప్రధానంగా చూస్తారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే ఊపిరితిత్తుల ఫంక్షన్ బావుండాలి, కిడ్నీల పనితీరు బావుండాలి. కొన్నిసార్లు పక్షవాతం లాంటివి వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పేషెంట్కు ఫిట్నెస్ లేనప్పుడు ఈ ఇంపెల్లా పద్ధతి వాడతారు. ఇది చాలా సులభమైన పద్ధతి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. కరోనా నుంచి బయటపడ్డ పేషెంట్లలో ఈ పద్ధతిని వాడతారు.
సర్జరీ క్రమంలో వాళ్ళ బీపీ డ్రాప్ అవ్వకుండా కొన్ని చికిత్సా విధానాలని మనం ముందే వాళ్ళకి అటాచ్ చేస్తాం. సో 2 రకాల టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి ఇంపెల్లా అని ఒక పంప్ ఉంటుంది. ఇట్స్ ఎ పంప్, పర్క్యూటేనియస్ పంప్. సో ఆ పంపుని మనం కాలు రక్తనాళం ద్వారా కానీ లేదా చేతికి సంబంధించిన రక్తనాళం ద్వారా కానీ తీసుకెళ్ళి ఆ పంపుని మనం హార్ట్లో పెట్టి, సో ఆ పంపు మనకి బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది హార్ట్లో నుంచి మెయిన్ రక్తనాళంకి. సో మనకి సర్జరీ టైంలో హార్ట్ పంప్ చేయకపోయినా, సో ఈ పంప్ హార్ట్ పంప్ చేయకపోతే ఈ పంప్ ఎక్కువ పంప్ చేస్తుంది. సో ఈ పంపు కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది. సో నేను సర్జరీ చేసేటప్పుడు బీపీ డ్రాప్ అవ్వదు, రైట్? సో దట్ సర్జరీ మనకి అన్ఈవెంట్ఫుల్గా అవుతుంది. ఈ పంపింగ్ అనేది డ్రాప్ అవ్వలేదు కాబట్టి మిగతా ఆర్గాన్స్ అన్నింటికి కూడా బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉంటుంది. సో పేషెంట్కి ఇబ్బంది రాదు. సో సర్జరీ తర్వాత రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది ఒక విధానం, ఇంపెల్లా అని పెట్టేసి చేయొచ్చు. ఇది సర్జరీ అయిపోయిన వెంటనే మనం తీసేస్తాం. నెక్స్ట్ ఇంకోటి విఏ ఎక్మో అని అంటాం. ఆ హార్ట్కి ప్యారలల్గా మనం ఒక పంపు బాడీ బయట పెడతాం. సో ఇందాక ఇంపెల్లా చికిత్స విధానంలో ఏంటంటే పంపుని తీసుకెళ్ళి బాడీ లోపల పెడతాం. సో దట్స్ ఎ స్మాల్ పంప్. బట్ దీంట్లో మనం బ్లడ్ని బయటికి తీసుకొచ్చి బయట పంపు ప్లస్ బయట ఆక్సిజనేషన్ చేసి మళ్ళీ మెయిన్ వెజల్కి పంపిస్తాం. సో ఇది మన సర్జరీ చేస్తున్న టైంలో మనకి గుండె పంపింగ్ మనకి తేడాలు వచ్చినా కూడా ఈ పంప్ అనేది ప్యారలల్గా పనిచేస్తుంది కాబట్టి ఓవరాల్గా పేషెంట్ స్టేబుల్గా ఉంటారు డ్యూరింగ్ సర్జరీ. బీపీ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు, పంపింగ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు. సో మనం సర్జరీని ప్లాన్ చేసిన పద్ధతిలో చేసేదానికి అవకాశం ఉంటుంది. సో హార్ట్ రికవర్ అవుతున్న కొద్దీ ఈ పంప్ని మనం వీన్ ఆఫ్ చేసి తర్వాత 2-3 డేస్లో మనం వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంటుంది. గుండె సమస్యలు ఎక్కువగా ఉండి సర్జరీ సిద్ధంగా లేనప్పుడు, సరైన ఫిట్నెస్ లేనప్పుడు గుండెకు సులభమైన పద్ధతిలో సర్జరీ చేయడాన్ని సిక్ హార్ట్ సర్జరీ అంటారు. ఇటీవలి కాలంలో ఈ ఇంపెల్లా పద్ధతి పేషెంట్లకు వరంగా మారింది.